అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు మరింత దారుణంగా తయారయ్యాయి. కంకర తేలిన రోడ్లు వరంగల్ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. రహదారులపై వాహనాలతో ప్రజలు సాహసం చేయాల్సి వస్తోంది. గతుకుల దారులపై వాహనాలు నడపడం అసాధ్యమవుతోంది. పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నా జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. వరంగల్ నగరంలో రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. నిన్నటి వరకు నగరవాసుల్ని వర్షాలు ఇబ్బంది పెట్టగా ప్రస్తుతం గతుకులు, కంకర తేలిన రోడ్లు వారికి అనేక సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. గత్యంతరం లేక వాహనదారులు అవే రోడ్లపై ప్రయాణించాల్సి వస్తోంది. పనుల నిమిత్తం బయటికి పరుగులు తీసి పట్టణవాసులు గుంటలమయమైన రోడ్లతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీటికి తోడు వర్షం పడితే వాహనదారుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఎక్కడ రోడ్డు బాగుందో, ఎక్కడ గుంటలు ఉన్నాయో తెలియక అష్టకష్టాలు పడుతున్నారు. వాహనదారులు అనేక సార్లు ప్రమాదాల బారిన పడ్డా అధికారులు కళ్లు తెరవడం లేదు. వాహనాలు పాడవుతున్నాయని, ప్రమాదాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ఉన్నటువంటి అంతంత మాత్రం ఉన్న రోడ్లు పూర్తిగా దెబ్బతినిపోయి విపరీతమైన గుంతలు పడి చెరువులను తలపించే పరిస్థితి ఉంది. అన్ని రోడ్లన్నీ కూడా నాసీ రకమైనటువంటి రోడ్లు నిర్మాణం వల్ల వచ్చిన వర్షానికి పూర్తిగా ప్రజలకు రవాణా సౌకర్యం ఇబ్బందికరంగా తయారైంది. మరి ఇప్పటికైనా కార్పొరేషన్ వారు దీనిపైన కరెక్ట్ గా దృష్టి సారించి నిధులు కేటాయించి అతి త్వరగా ఈ రోడ్లన్నిటి కూడా మరమ్మతు చేయడంతో పాటు కొత్త రోడ్ల నిర్మాణానికి కూడా ప్రణాళికలు తయారు చేయాల్సిందిగా కార్పొరేషన్ అధికారులను కోరుతున్నాం. గుత్తేదారులు కాసులకు కకృతిపడి నాణ్యతా ప్రమాణాల్ని తుంగలో తొక్కారని వాహన చోదకులు మండిపడుతున్నారు. నిత్య సమస్యలు ఎదుర్కొంటున్నా పట్టించుకునే నాథోడే కరవయ్యాడని గగ్గోలు పెడుతున్నారు. గతుకులమయమైన రోడ్ల కారణంగా ట్రాఫిక్ కష్టాల్ని సైతం ఎదుర్కోవాల్సి వస్తుందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఇదివరకే వర్షాలు లేకముందే చాలా అధ్వానం ఉండేది. ఇప్పుడు మరీ అధ్వానం అయిపోయినాయి రోడ్లు. ఇప్పుడు బండ్లు వచ్చేదానికి దిగి ఒకరు ఎక్కి నడిచి రావాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది అవుతుంది. టైర్లు ఎక్కడ పలిగిపోతే అన్నట్టు ఫీలింగ్ ఉన్నది. అట కంకర తేలి అంత రోడ్లు గుంతలై రోడ్లు బాగా చేయాలి, డ్రైనేజ్ వ్యవస్థ బాగా చేయాలి అని కోరుకుంటున్నాము. వెహికల్ మీద వస్తుంటే 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో వచ్చే ప్రయాణం కనీసం 20 నిమిషాలు 30 నిమిషాలు పడుతుంది. దాంతోపాటు ఒళ్ళు గుళ్ళవుతుంది. అసలు బండ్లు కూడా పాడవుతున్నాయి. ఎక్కడ బండి ఆగిపోతుందో అర్థం కావట్లేదు. అన్ని కంప్లీట్ కంకర మొత్తం పైకి తేలి ఎక్కడ అసలు ఒక్కొక్క చోట బండి 2 వీలర్ నడవలేని పరిస్థితి ఉంది. అధ్వానంగా తయారైపోయినాయి రోడ్లు. ఈ అధికారులు కనీసం వీటిని తొందరగా గమనించి సత్వర చర్యలు తీసుకొని వీటిని సాధ్యమైనంత త్వరగా రిపేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అధికారులు ఇప్పటికైనా మేల్కొని గతుకుల రోడ్ల నుంచి విముక్తి కల్పించాలని వాహన చోదకులు వేడుకుంటున్నారు. నాసిరకం రోడ్లు నిర్మించిన గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.